ఈ రోజు కెనడాలో నాకు ఇష్టమైన విషయం మీ అందరితో కూడా షేర్ చేస్తానండి. నాకు కెనడాలో అయితే నేచర్ అంటే చాలా ఇష్టం. బట్ అది మాత్రమే కాదు, ఇంకొకటి కూడా చాలా ఇష్టం. అసలు ఆ 2 రీజన్స్ వల్లే నేను కెనడాలో ఉండడానికి ఇష్టపడుతున్నాను. అండ్ ఆ రీజన్ ఏంటో మీ అందరితో కూడా ఈ రోజు షేర్ చేస్తాను. ఈ బాక్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ దట్ రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై హస్బెండ్. ఎందుకు అంటే మీ అందరితో కూడా రీసెంట్ గా ఒక వీడియో షేర్ చేశాను కదా, ఇండియా నుంచి ఎవరో ఒకళ్ళు మ్యాంగోస్ తీసుకొని వచ్చి అమ్ముతుంటే రాకేష్ అయితే దాన్ని రీసెర్చ్ చేసుకొని ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకొని వెళ్ళి నా కోసం తీసుకొని వచ్చారు. రసాలు ఈజ్ మై ఫేవరెట్. ఎందుకంటే గుంటూరు సైడ్ అయితే చాలా రకాల రసాలు అమ్ముతా ఉంటారు. రసాలు జనరల్ గా మా ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కదాన్ని తింటాను. అండ్ నా కోసం ప్రత్యేకించి తీసుకొచ్చారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై హస్బెండ్. అండ్ ఈ బాక్స్ ఆఫ్ మ్యాంగోస్ తెచ్చినప్పుడు ఒక స్టోరీ చెప్పారు రాకేష్. ఏంటి అంటే, ఇది అమ్మేది ఎవరో కాదండి, గూగుల్లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో ఉన్నారు ఆయన. హీఈస్ ఇన్ అ బిగ్ రోల్. అంత పెద్ద రోల్ చేస్తూ గూగుల్లో వర్క్ చేస్తూ ప్యారలల్ గా మన ఇండియా నుంచి రసాలు, బంగినపల్లి ఇలాంటి మ్యాంగోస్ అనేది తెచ్చి అమ్ముతున్నారు. సో ప్రతి సండే అండ్ సాటర్డే పాపప్ స్టోర్ పెట్టి అమ్ముతారు అనమాట. ఐ గాట్ రియల్లీ ఇన్స్పైర్డ్ ఆఫ్ హిస్ స్టోరీ. ఇంకొకటి కూడా నాకు నచ్చింది ఏంటి అంటే, ఇంత ఫ్రీగా ఈ కంట్రీలోనే చేయగలుగుతున్నారు ఆయన. ఎందుకు అంటే పక్కన వాళ్ళు ఎవరు కూడా మనల్ని చూసి జడ్జ్ చేయరు అనమాట. మన వృత్తిని బట్టి కానీ, లేకపోతే మనం చేసే ఉద్యోగాన్ని బట్టి కానీ, మన బిజినెసెస్ ని బట్టి కానీ ఎవ్వరు కూడా మనల్ని చూసి జడ్జ్ చేయరు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ లవ్ ఇన్ కెనడా. అందరూ ఓపెన్ మైండ్ తో ఉంటారు అనమాట. ఎవరి లైఫ్ వాళ్ళది. మనం ఏదైనా చేయొచ్చు కెనడాలో. అండ్ ఆ ఫ్రీడమ్ అయితే మనకుంది. కెనడాలో ఉండడానికి మెయిన్ రీజన్ కూడా ఈ రెండే నాకు.